బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు డిసైడ్ అయ్యారు. నిన్నంతా హైదరాబాద్, వరంగల్లో ఆరూరి కేంద్రంగా హైడ్రామా నడిచింది. పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడినే ఆరూరి ససీమేరా అన్నట్లుగా తెలుస్తుంది. బీజేపీలో చేరగానే వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతారని ప్రచారం జరుగుతుంది. నిన్న విడుదల చేసిన బీజేపీ రెండో జాబితాలో వరంగల్ ను పెండింగ్ లో పెట్టారు. బీజేపీ అధిష్టానం కూడా ఆరూరి చేరికను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ నడుస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆరూరి రమేష్ ఢిల్లీ వెళ్తారని చెప్తున్నారు. రెడ్డి, ఇదే విషయానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలోకి చేరడం దాదాపు ఖాయమైంది. ఆయన ఈ రోజు బీజేపీలోకి చేరుతారని చెప్పేసి తెలుస్తుంది. నిన్న ఆరూరి రమేష్ విషయంలో చాలా హైడ్రామా చోటు చేసుకుంది. నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన్ను ఇటు బీఆర్ఎస్ నేతలు మాజీ సీఎం కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయనతో కూడా మాట్లాడించారు. కానీ ఆయనతో మాట్లాడిన తర్వాత కూడా ఆరూరి రమేష్ బెట్టు వీడలేదు. ఖచ్చితంగా ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేందుకే సిద్ధమయ్యారు. ఈ రోజు ఆయన బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఆయన అనుచరులకు సమాచారం ఇచ్చారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు, అనుచరులు మరి కాసేపట్లో హైదరాబాద్ రాబోతున్నారు. ఇప్పటికే బీజేపీ అధిష్టానం పెద్దలతో కూడా రమేష్ మాట్లాడినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఢిల్లీ పెద్దలు అందుబాటులో లేకపోతే ఆయన ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే ముఖ్య నేతల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన బీజేపీలో జాయిన్ అయిన తర్వాత వరంగల్ నుంచి ఆయన బరిలో దిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వరంగల్ టికెట్ ఆయనకు కేటాయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్న అమిత్ షా టూర్ సమయంలోనే ఆయన బీజేపీలో చేరాల్సి ఉంది. కానీ కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో ఆయన పర్యటన అంటే ఆయన బీజేపీలోకి వెళ్ళడం వాయిదా పడింది. ఈ రోజు ఆయన ఖచ్చితంగా బీజేపీలోకి చేరుతారని చెప్పేసి మనకు సమాచారం అంతా ఉంది. ఇప్పటికే ఆయన బీజేపీ నేతల ఫోన్ల కోసం వెయిట్ చేస్తున్నట్టుగా కూడా అనుచరులు అయితే చెప్తున్నారు. బీజేపీ హైకమాండ్ ఆయన చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకవేళ ఢిల్లీలో కనుక బీజేపీ ముఖ్య నేతలు అందుబాటులో లేకపోతే ఈ రోజు కిషన్ రెడ్డి మరికొంతమంది రాష్ట్ర నేతల సమక్షంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బీజేపీలోకి రాబోతున్నారు. ఆయనకు వరంగల్ టికెట్ కన్ఫర్మ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే నిన్న ప్రకటించినటువంటి జాబితాలో వరంగల్ టికెట్ ను బీజేపీ పెండింగ్ లో పెట్టిందని చెప్పుకోవచ్చు. వరంగల్ తో పాటు ఖమ్మం టికెట్ ను కూడా పెండింగ్ లో పెట్టింది. ఖమ్మం టికెట్ జలగం వెంకట్రావుకు కన్ఫర్మ్ చేశారు. కానీ వరంగల్ తో పాటు అనౌన్స్ చేసేందుకే ఇటు పెండింగ్ పెట్టారని చెప్పేసి తెలుస్తుంది. మరోవైపు ఖమ్మం సీట్ కి సంబంధించి బీజేపీ మరికొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా ప్రచారం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి అయితే బీజేపీ నేతలు ఇప్పటి వరకు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు. ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద అయితే వరంగల్ టికెట్ సంబంధించి బీజేపీలో ఒక క్లారిటీ వచ్చిందనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు డిసైడ్ అయ్యారు. నిన్నంతా హైదరాబాద్, వరంగల్లో ఆరూరి కేంద్రంగా హైడ్రామా నడిచింది. పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడిన ఆరూరి ససీమేరా అన్నట్లు తెలుస్తుంది. బీజేపీలో చేరగానే వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతారని ప్రచారం జరుగుతుంది. నిన్న విడుదల చేసిన బీజేపీ రెండో జాబితాలో వరంగల్ ను పెండింగ్ లో పెట్టారు. దీంతో బీజేపీ అధిష్టానం కూడా ఆరూరి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ నడుస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆరూరి రమేష్ ఢిల్లీ వెళ్తారని చెబుతున్నారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు డిసైడ్ అయ్యారు. నిన్నంతా హైదరాబాద్, వరంగల్లో ఆరూరి కేంద్రంగా హైడ్రామా నడిచింది. పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడిన ఆరూరి ససీమేరా అన్నట్లు తెలుస్తుంది. బీజేపీలో చేరగానే వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతారని ప్రచారం జరుగుతుంది. నిన్న విడుదల చేసిన బీజేపీ రెండో జాబితాలో వరంగల్ ను పెండింగ్ లో పెట్టారు. దీంతో బీజేపీ అధిష్టానం కూడా ఆరూరి చేరికను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ నడుస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆరూరి రమేష్ ఢిల్లీ వెళ్తారని సమాచారం. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, నిన్నటి వరకు జరిగింది ఆరూరి రమేష్ ని ఎవరు కిడ్నాప్ చేయలేదు, బీఆర్ఎస్ లోనే కొనసాగుతారని ఆయన చెప్పడం కూడా జరిగింది. మరి ఇంతలోనే బీజేపీలో చేరుతారని టాక్ కూడా నడుస్తుంది. దీనికి గల కారణాలు ఏంటి? ఎస్ సౌజన్య, మొత్తానికి నిన్న వరంగల్ ఆరూరి రమేష్ ఇద్దరు జరిగిన హైడ్రామాకు నిన్న రాత్రి కేసీఆర్ మీటింగ్ అనంతరం పులి స్టాప్ పడ్డదని అందరూ అనుకున్నారు. కానీ అందులో మరో ట్విస్ట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను ఎంపీగా పోటీ చేయను, నేను బీఆర్ఎస్ ఎవరికి అభ్యర్థి ఇచ్చినా సహకరిస్తానని చెప్పేసి బయటికి వచ్చిన ఆరూరి రమేష్ అనంతరము కడియం కావ్యను బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది వరంగల్ ఎంపీ అభ్యర్థిగా. దీంతో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున మాత్రము మళ్ళీ ఆరూరి రమేష్ బీజేపీతో టచ్ లోకి వెళ్ళాడు. మరి కాసేపట్లో కిషన్ రెడ్డిని హైదరాబాద్ లో కలిసి అనంతరం ఢిల్లీకి పయనం కానున్నాడు. దీంతో అయితే బీజేపీలో చేరికకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇప్పటికైతే ఆరూరి రమేష్ ఆల్రెడీ బీజేపీతో టచ్ లో ఉన్నాడు. బీజేపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్న చివరి క్షణాలలో నిన్న మీడియా సమక్షంలోనే ఆరూరి రమేష్ ను బలవంతంగా అటు మాజీ మంత్రులు ఎర్రవెల్లి దయాకర్ రావు, బసవరాజ్ సారయ్య, మాజీ కూడా చైర్మన్లు కలిసి తీసుకెళ్లి కేసీఆర్ ను కల్పించినప్పటికీ కూడా అతను కాంప్రమైజ్ కాలేదు. ఆల్రెడీ నేను బీజేపీకి వెళ్ళడానికి కార్యకర్తలు కానీ ఇటు బీజేపీ పెద్దలతో టచ్ లో ఉన్నట్టయితే తన మనసులో మాట చెప్పకనే చెప్పినా ఇప్పటికైతే అటు బీజేపీకి ఢిల్లీకి పయనమయ్యాడు. మరి కాసేపట్లో ఇప్పటికే అటు సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనుల్లో బిజీగా ఉన్న కిషన్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి చేరుకుంటారు. ఇద్దరి భేటీ అనంతరము ఆ పార్టీ సభ్యత్వం తీసుకొని కండువా కప్పుకొని అనంతరము వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగానైతే బరిలోకి దిగేందుకైతే ఆరూరి రమేష్ రంగం సిద్ధం చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.